హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో చాలామందికి నేను పంపించిన డిఎస్టీ ఫార్మేట్లో కాపీ చేసుకోవడం రావట్లేదని ఇచ్చారు. సో అందుకని ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. నేను పంపించిన డిఎస్టీది మీరు ఈ విధంగా డౌన్లోడింగ్ అనేది క్లిక్ చేశాక అక్కడ మనకు డౌన్లోడింగ్ అనేది చూపిస్తుంది. సో దాంట్లోకి వెళ్ళి మనం నొక్కి పెట్టామనుకోండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనేది వస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనేది క్లిక్ చేశాక మనం రైట్ క్లిక్ చేసామనుకోండి, ఆ విధంగా మనకు ఎక్స్ట్రాక్ట్ ఆల్ నేను ఏవైతే డిఎస్టీ పంపించానో అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. కంపల్సరిగా మన డిస్ప్లేలో చూడాలి అంటే మాత్రం ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేసుకున్నాకనే మనకి ఈ విధంగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు అది ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనేది అవుతుంది. సో ల్యాప్టాప్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు, మనము ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఇది కాకపోతే ఫోన్లో స్పేస్ అనేది చూసుకోవాలి కంపల్సరిగా. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ ఆల్ అయిన దాన్ని మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కంప్లీట్ అవుతుంది. నేను 2-3 క్లిక్ చేశాను మీకు చూపించడానికి. మనం ఈ విధంగా కంపల్సరిగా ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఫోన్ ద్వారా మనకు ల్యాప్టాప్ లేదు, ఫోన్ ద్వారా చేసుకోవాలంటే కూడా సేమ్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మనం దానికి ఓటీజీ వైర్ అనేది తీసుకోవాలి. ఓటీజీ వైర్ తీసుకొని మనము పెన్ డ్రైవ్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ల్యాప్టాప్లో అయితే మాత్రం మనం డైరెక్ట్ ల్యాప్టాప్కి అనేది కనెక్ట్ చేసాం కదా. ఇప్పుడు మనకి అది డౌన్లోడ్ అయినాయి, ఎక్స్ట్రాక్ట్ ఆల్ దాంట్లో మనకి డౌన్లోడ్ అయినాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ కాపీ అని వచ్చింది చూసారు కదా, మనం దాన్ని కాపీ చేసుకోవాలి. సో మనకి కాపీ అయిన దాన్ని మనకి పెన్ డ్రైవ్ ఎక్కడైతే ఏ ఫోల్డర్లో ఉంటుందో ఆ పెన్ డ్రైవ్ ఫోల్డర్ దాంట్లోకి వెళ్ళి మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాపీ టు మనం పేస్ట్ చేస్తున్నాము, చూస్తున్నారు కదా. సో చాలా ఈజీగానే ఉంటుంది. చాలామందికి తెలియక రావట్లేదు అనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు కాపీ అయిన దాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను, పెన్ డ్రైవ్ తీసి డిస్ప్లేలో చూపిస్తాను. సో పీడిఎఫ్ను చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావు, ఓన్లీ డిఎస్టీ ఫార్మేట్లో జిప్ ఫైల్ మాత్రమే మనకి డౌన్లోడ్ అవుతాయి. చూస్తున్నారు కదా, మనం ఏ పేజీ అనేది మామూలుగా నేను 2 పేజీలు ఓపెన్ చేశాను అన్నాను కదా, అవి 2 మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను ఏదైతే మీకు పంపించానో డిజైన్ని, సో ఆ డిఎస్టీ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడింగ్ దాంట్లోకి పోయి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేశాక పెన్ డ్రైవ్కి కాపీ చేసుకోవాలి. సో పెన్ డ్రైవ్ కాపీ చేసుకున్నాక ఆ పెన్ డ్రైవ్ని తీసుకొచ్చి మనం డిస్ప్లేకి అనేది మనం అటాచ్ చేసుకొని మనం ఏదైతే ఫోల్డర్ని కాపీ చేసామో అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మా డిజైనర్ క్లియర్గా చెప్తారు, మనం ఒకసారి మళ్ళీ విందాం. ఆర్ఆర్ ఫోల్డర్ వచ్చినప్పుడు రైట్ క్లిక్ ఇస్తే మనకి సెండ్ టు అని వస్తుంది. సెండ్ టు కంప్రెస్డ్ జిప్ ఫోల్డర్ కొడితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత మామూలుగా ఈ పేరు మీద ఇలా వస్తుంది. అప్పుడు ఎంటర్ కొడితే సేమ్ ఇలా వచ్చేసిద్ది. అది ఈ ఫైల్ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మనం ఈ ఫైల్ ని కంప్రెస్ టు జిప్ ఫైల్ లో కంప్రెస్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. జిప్ ఫైల్ లో కన్వర్ట్ అయిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో సేమ్ ఎక్స్ట్రాక్ట్ అయిన దాన్ని ముందు వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపించినో సేమ్ అదే విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.